ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొక దినము, ప్రశస్తమైన దినము చూచే కృపను దేవుడు మీకు, నాకు, మనందరికీ నీ దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక లోకంలో ఇంకా బ్రతికి ఉన్నామంటే చనిపోయిన వారికంటే మనం గొప్పవారము కాదు, కానీ దేవుని యొక్క చిత్తము చేయుటకు ఇంకా ఈ యొక్క భూమి మీద మనం నిలిచి ఉన్నాం. దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవిస్తూ ఉన్నాం అన్న సంగతిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు కూడా దేవుని యొక్క కృపను పొందుకుందాం, ఆయన యొక్క స్వరాన్ని విందాం. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన యొక్క సమయం కొరకే ప్రియ తండ్రి నీకు వందనములు. ప్రియ క్రీస్తు యేసు ప్రభువా నీకు వందనములు. ఈ దినము కూడా నీకు ప్రజలతో మీరు మాట్లాడి వారిని బలపరిచి వారికి క్షేమము, నెమ్మది, ఆరోగ్యము, సమకూర్పు, ఆదరణ, ఓదార్పు, నెమ్మది, పరీక్షలలో విజయము, అన్ని పరిస్థితుల్లో కూడా వారికి నీకు కృప సంపూర్ణముగా సమృద్ధిగా అనుగ్రహించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సో వోల్టేజ్ అప్ అండ్ డౌన్లో ఉంది. సో కరెంట్ వస్తుంది, కరెంట్ పోతుంది. అయినప్పటికీ దేవుని యొక్క మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. నౌ దిస్ ఈస్ ద accepted time. This is the day of salvation. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నిజమేనండి. సమయాలు, కాలములు, సందర్భాలు ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగానే ఎప్పుడు ఉండవు. కాలాలు, సమయాలకు మనం అతీతులము కాము. దేవుడిచ్చిన ఈ సమయమే, ఈ దినమే అనుకూలమైన సమయం. దేవుని ఆరాధించాలనుకుంటున్నావా? ఇప్పుడే అనుకూలమైన సమయం. ప్రార్థించాలనుకుంటున్నావా? ఇప్పుడే అనుకూలమైన సమయం. వాక్యాన్ని పఠించాలనుకుంటున్నావా? ఇప్పుడే అనుకూలమైన సమయం. దేవుని కొరకు శూర కార్యాలు జరిగించాలని అనుకుంటున్నావా? ఇప్పుడే అనుకూలమైన సమయం. నశించిపోతున్న ఆత్మల కొరకు ఆక్రందనతో కన్నీళ్లు కార్చి అనేక ఆత్మలు సంపాదించాలని ఆలోచన కలిగి ఉన్నవా? ఇదే అనుకూలమైన సమయం. దేవుని కొరకు రోషం కలిగి బహుబలమైన కార్యాలు చేయాలనుకుంటున్నావా? ఇదే అనుకూలమైన సమయం. అనేకులు విశ్వాసులను ఆదరించి నీవు సాక్ష్యముగా ఉండి, సాక్ష్యార్థమే ఉండి నీకు సాక్ష్యమును ప్రకటించి అనేకులను బలపరచాలని చెప్పి అనుకుంటున్నావా? ఇదే అనుకూలమైన సమయం. దేవుని సంఘాన్ని కట్టి ప్రజలను బలపరచాలి, బలోపేతం చేయాలని చెప్పి ఆశపడుచూ ఉన్నావా? ఇదే అనుకూలమైన సమయం. ప్రభు కొరకు బహు వింతైన, గొప్ప, గంభీరమైన కార్యాలు ఆయన మహిమ కొరకు చేయాలని చెప్పి అనుకుంటున్నావా? ఇదే అనుకూలమైన సమయం. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క ఇబ్బందులు, నీ యొక్క వ్యాధులు, నీ యొక్క వేదనలు, నీ యొక్క కష్టాలు, నీ యొక్క నష్టాలు, ఈ యొక్క పరిస్థితులు అన్నిట్లో నుంచి నీవు నడుస్తూ ఉన్నప్పుడు, దేవా నా యొక్క పరిస్థితులు అన్ని తొలగిపోయి నీ యొక్క నామానికి మహిమ కలగాలి, ఈ పరిస్థితులు కూడా నేను నడుస్తున్నప్పుడు నా యొక్క విశ్వాసం పెరగాలి, ఈ విధంగా ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావా? ఇదే అనుకూలమైన సమయం. ఆయన మనకు ప్రత్యక్షం అవుతున్నప్పుడే, ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే, మనము ఆయన సమీపించినప్పుడు ఆయన కృపను మనము సంపూర్ణముగా, సమృద్ధిగా మనం పొందుకోగలం. ప్రియ యవ్వనస్తుడా, ప్రియ యవ్వనస్తురాలా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, డియర్ ఫాదర్, డియర్ మదర్, ఈ మాటలు వింటున్న మీరు ఇదే అనుకూలమైన సమయం అని చెప్పి మర్చిపోతున్నారేమో. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడమని ఈ యొక్క మాటలు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడే ప్రభు కొరకు నువ్వు జీవించు. 2 పడవల మీద కాలు వేసే వ్యక్తిగా ఉండొద్దు. ఇదే అనుకూలమైన సమయం. నౌ ఇస్ ద టైం, నౌ ఇస్ ద టైం, నౌ ఇస్ ద టైం. ఇదే అనుకూలమైన సమయము. లెమ్ము, తేజరెల్లుము, వెలుగు నీ మీద ప్రకాశించి ఉన్నది అన్న మాట నిజముగా వాస్తవం. ఈరోజు ఎక్కడ పడి ఉన్నావు? ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ ఆలోచనలో ఉన్నావు? ఏ ఆలోచనలో ఉన్నావు? ఏం చేస్తున్నావు? అసలు నీ యొక్క జీవితం ఎక్కడుంది? నీ పరిస్థితులు నువ్వు ఎక్కడున్నావు? మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? అంత్యకాలంలో జీవిస్తున్నాం కదా. ప్రభువు రాకడకు అతి సమీపంగా ఉన్న కాలంలో మనం జీవిస్తున్నాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న మనము ప్రియ సహోదరి, ప్రియ సహోదరు,
మన యొక్క జీవితాల్లో, మన యొక్క బ్రతుకుల్లో తప్పనిసరిగా మనము ఆలోచన చేయాలి. నేను దేవుని కొరకు కార్యాలు చేయాలంటే ఇప్పుడే కదా చేయాలి. నా వయసు పైబడే కొద్ది ఆరోగ్యము సన్నగిల్లిపోతుంది కదా, నా యొక్క బలము తగ్గిపోతుంది కదా, నా వయసు పైబడుతుంది కదా, ముందున్నంత బలము, ముందున్నంత ఆరోగ్యం ఉండదు కదా, నా ఆరోగ్యాన్ని కూడా నేను బాగా కాపాడుకోవాలి కదా, ఇప్పుడే నేను ఏదైనా చేయాలి కదా అనే ఆలోచన నీకు ఉండాలి. దైవ సంబంధమైన విషయాల్లో తప్పనిసరిగా ఉండాలి. నీ కుటుంబ విషయాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇదే అనుకూలమైన సమయం నీకు కుటుంబాన్ని కట్టుకోవడానికి, ఇదే అనుకూలమైన సమయం నీకు వివాహ జీవితానికి, ఇదే అనుకూలమైన సమయము నీవు ఒక భర్తను భార్యను కలిగి ఉండి ఇరువురు కలిసి దేవుని యొక్క మార్గంలో కొనసాగడానికి ఇదే అనుకూలమైన సమయం. ఇంకా ఎంతకాలము ఎదురు చూస్తూ ఉంటావు, ఇంకా ఎంతకాలము భర్జన పడుతూ ఉంటావు, ఇంకా ఎంతకాలము అది ఇది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటావు. ఇదే అనుకూలమైన సమయం. నౌ ఈజ్ ద టైం. ఫిజికల్ గా కూడా, స్పిరిచువల్ గా, ప్రొఫెషనల్ గా, అన్ని విషయాల్లో కూడా, ఒకవేళ ప్రొఫెషనల్ గా నీ యొక్క జీవితంలో అనేక విషయాలు నీవు వెనకబడిపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, ఏమీ సాధించలేని వ్యక్తిగా ఉన్నావేమో, సోమరితనముతో ఉంటున్నావేమో, అన్నీ నీకు జ్ఞానం ఉన్నప్పటికీ ఏమీ చేయలేని వ్యక్తిగా కూర్చుంటూ ఉన్నావేమో, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దిస్ ఇస్ ద టైం. ఇదే అనుకూలమైన సమయం అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ సమయం పోతే మరలా రాదు. ఈ సమయం పోతే మరలా మనం కొని తెచ్చుకోలేము. దేన్నైనా మనం యొక్క ప్రపంచంలో కొనగలము, కానీ సమయాన్ని మనం తిరిగి కొనలేము. ప్రియ సహోదరుడా, we cannot bring back the time. సమయాన్ని తిరిగి తీసుకుని రాలేము. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, సహోదరుడా, సహోదరి, ప్రియ యవనస్తురాల యొక్క వాక్యాన్ని, యొక్క మాటలు వింటున్న నీవు, ఇదే అనుకూలమైన సమయం. నౌ ఈజ్ ద ప్రెషస్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో ప్రశస్తమైన సమయమని ఎరిగి కాలయాపన చేయక, సాకులు చెప్పక, నీకు జీవితంలో నువ్వు ముందుకు సాగే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీ యొక్క జీవితంలో రక్షణ, మారు మనసు, దేవుడు నీకు హృదయంలో బహు బలమైన ప్రేరేపణ పెడుతూ ఉన్నప్పటికీ నువ్వు మార్పు చెందాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ, నీ యొక్క అపరాధ భావం, నీ యొక్క పాపము ఒప్పుకోవాలని నీకు పరిశుద్ధాత్మ బలమైన ప్రేరేపణ నీకు దేవుడు ఇస్తున్నప్పటికీ ఆ యొక్క ప్రేరేపణను త్రొక్కివేస్తూ, కిందకి అణిచివేస్తూ, ఇప్పుడు కాదులే తర్వాత సంవత్సరం, మరొక నెల, తర్వాత వారం, లేకపోతే తర్వాత సంవత్సరం అని చెప్పి వాయిదాలు వేస్తూ జీవిస్తున్నావా? ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. సమయం కోల్పోతే మరలా సమయాన్ని మనం తిరిగి తెచ్చుకోలేం. డివైన్ ఆపర్చునిటీస్ని, దైవికమైన అవకాశాలని ఎప్పుడు కూడా నీవు కోల్పోకూడదు. ఈరోజు దేవుని కృప నీకు అవైలబుల్ గా ఉంది. గాడ్స్ గ్రేస్ ఇస్ అవైలబుల్ టుడే ఫర్ యూ. ఇట్ ఈస్ ఫర్ యూ. నీ కొరకు దేవుని యొక్క కృప అందుబాటులో ఉంది. ప్రియ సహోదరుడా, అందుబాటులో ఉన్న కృపను, అందుకే 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అందుబాటులో ఉన్న దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోకూడదు. ఈరోజు దేవుడు తన కృపను నీకు అనుగ్రహించడానికి నువ్వు అనుకూలమైన సమయమందు, ఈ యొక్క అనుకూలమైన సమయమందు నువ్వు మొర్ర పెడితే ఆయన ప్రార్థన ఆలకిస్తున్నట. 2 కొరింథీ 6వ అధ్యాయంలో 2వ వచనం మనం చూసినప్పుడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈరోజు యొక్క మాటలు వింటున్న మనము, ఇది అనుకూలమైన సమయం. ఆయన ప్రార్థనలు వినే సమయం, మన యాచనలు వినే సమయం, మనల్ని దీవించే సమయం, మనల్ని పైకి లేవనెత్తే సమయం, మనకి జీవితంలో ఆయన మహిమ కార్యాలు మన యొక్క జీవితంలో జరిగించే సమయము, తన రాజ్యాన్ని కట్టే సమయం, తన యొక్క సువార్తను ప్రకటింపజేసే సమయం. ఈ సమయంలో నీవు మౌనంగా ఉండవద్దు అన్నాడు మొర్దెకై ఎస్తేరు తండ్రి. ఈ యొక్క సమయంలో నీవు మౌనంగా ఉంటే సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది, నీవును నీ ఇంటి వారు మాత్రం నశిస్తారని చెప్పి అన్నాడు. మొర్దెకై ఎస్తేరును గద్దించి, రాణిగా ఉన్నప్పటికీ గద్దించి మొర్దెకై హెచ్చరించాడు. ఎస్తేరు వెంటనే 3 దినములు ఉపవాస ప్రార్థన చేసి అన్నాడు అహష్వేరోషు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ యొక్క అపాయ పరిస్థితులు ఉన్నప్పటికీ వెళ్ళింది. రాజుగారు దయను పొందుకుంది. లక్షలాది మంది యూదుల ప్రాణాలను కాపాడే ఒక దేవుని సాధనంగా నిలిచిపోయింది. సో ఈరోజు ఏ యొక్క విషయాలు నీవు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నావు, సమయం ఉందని చెప్పి ఏ యొక్క విషయాలు నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తూ డిలే చేస్తూ ఉంటే, వెయిటింగ్ మే కాస్ట్ ఎటర్నిటీ. టుడే గాడ్ ఈస్ కాలింగ్ యూ. నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే నిత్యత్వాన్ని నువ్వు కోల్పోతావు.
రక్షణ, మారు మనసు, బాప్తిసాన్ని నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే నిత్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు పశ్చాత్తాప పడకుండా నీవు డిలే చేయకు. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో, టుడే ఇఫ్ యు హియర్ హిస్ వాయిస్ హార్డెన్ నాట్ యువర్ హార్ట్. ఈరోజు మీరు ఆయనకు స్వరమును విని ఎడల మీరు ఏమాత్రం కూడా మీ యొక్క హృదయాలను కఠినపరచుకోవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హార్ట్స్ గెట్ హార్డర్ విత్ డిలే. ఆలస్యం అయ్యే కొలదేట హృదయం అనేది ఇంకా కఠినమైపోతుందట అన్నాడు. ఫరో చూసినప్పుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. ఆలస్యం చేస్తున్న కొలది ఫరో హృదయం ఏమవుతుందంటే ఇంకా 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 కఠినమైపోతుంది. ఈరోజు నీ యొక్క జీవితంలో రక్షణ విషయంలో ఆలస్యం చేస్తున్నావా? పశ్చాత్తాపడే విషయంలో ఆలస్యం చేస్తున్నావా? ఏ పాపము నిన్ను పట్టుకుంటూ ఉంది? ఏ పాపములు జీవిస్తున్నావా? పాపాన్ని విడిచిపెట్టే విషయంలో పశ్చాత్తాపడకుండా ఇంకా ఇంకా నీకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? పదే పదే దేవుడు నీతో మాట్లాడుతున్న, వాక్యం ద్వారా మాట్లాడుతున్న, సందర్భాల ద్వారా మాట్లాడుతున్న, ప్రజల ద్వారా మాట్లాడుతున్న, పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉన్న, లోకంలో జరుగుతున్న అనేక సందర్భాల ద్వారా, స్థితిగతుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న. ఇంకా పశ్చాత్తాపం రావట్లేదా? అలా పశ్చాత్తాప పడకుండా ఇంకా డిలే చేస్తూ, ఇంకా ఆలస్యం చేస్తూ నువ్వు ఉంటూ ఉన్నట్లయితే నీకు హృదయం ఇంకా ఇంకా కఠినమైపోతుంది. వద్దు ప్రియా సహోదరి, ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. వద్దు, అటువంటి కఠినమైన మనసు వద్దు. దేవా, నన్ను క్షమించయా, ఈ పరిస్థితిలో నేను ఉన్నానయ్యా, నన్ను మన్నించయ్యా, ఈ కఠినమైన హృదయం నాకు ఉందయ్యా, నిజమేనయ్యా, పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నానయ్యా, ఆ మనసు తొలగించాయని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం చూసినప్పుడు ప్రార్థన చేయకుండా, ప్రార్థనా జీవితం లేకుండా ఒకవేళ జీవిస్తున్నామేమో. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 6వ వచనంలో, సీక్ ద లార్డ్ వైల్ హి మే బి ఫౌండ్. ఆయన ఇంకా దొరికే సమయంలోనే మనము ఆయన్ని వెతకాలట. ఆయన దొరికే సమయంలో వెతకాలి. ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, దేవుని సన్నిధికి వచ్చుట ద్వారా, ఆయన సన్నిధిలో ఉండుట ద్వారా మనం ఆయనను వెతికేవారిగా మనము ఉండాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీవు ఆధ్యాత్మికంగా నీ యొక్క జీవితం కట్టబడే సమయం ఇదే. మరలా అటువంటి తరుణాలు, అటువంటి సమయంలో, అటువంటి మెత్తని హృదయం నీకు బహుశా ఉండకపోవచ్చేమో. ప్రార్థించాలనుకున్నప్పుడు అదే మిక్కిలి అనుకూలమైన సమయం. యొక్క దినము నువ్వు ప్రార్థించాలి. అదేవిధంగా ఇంకా హోల్డింగ్ ఆన్ టు అన్ఫర్గివ్నెస్ అంటే ఇంకా క్షమించలేని మనసుతో జీవిస్తూ ఉన్నావా? ఇతరులను క్షమించే విషయంలో నీవు ఇంకా ఇంకా డిలే చేస్తూ ఉన్నావా? నేను క్షమించలేని వారిని చెప్పి అంటున్నావా? ఎఫెసీ 4:32 వచనం ప్రకారం, ఫర్గివ్ వన్ అనదర్ జస్ట్ యాజ్ గాడ్ ఫర్గేవ్ యు. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. ఈరోజు క్షమించే మనసు లేదా? దేవుని అడుగు, దేవా, నాకు క్షమించే మనసు లేదా, నాకు క్షమించే మనసు లేదా, నాకు సహాయం చేయ, నన్ను బలపరిచేయ. ఎప్పుడైతే క్షమించే మనసు మనం కలిగి ఉంటాం, రీకన్సిలియేషన్ బ్రింగ్స్ ఫ్రీడమ్. డోంట్ లెట్ బిటర్నెస్ స్టీల్ యువర్ జాయ్. ఆ క్షమించలేని పరిస్థితి గుణం ఉన్నప్పుడు మనకి జీవితంలో చేదు పరిస్థితి, బిటర్నెస్ అంటే చేదు అనేది మనకి జీవితంలో ఉంటుంది. అది మన సంతోషాన్ని దొంగిలించేదిగా ఉంటుంది. ఈరోజు సంతోషం లేని వ్యక్తిగా ఉండకూడదు. సమాధానంతో, సంతోషంతో నీవు ఉండాలి. అదేవిధంగా దేవుడిని పిలుస్తూ ఉన్నాడేమో పరిచర్యకు, దేవునికి పిలుపుకు. దేవుడిని పిలుస్తున్నాడేమో ఒక సండే స్కూల్ టీచర్గా, ఒక వర్షిప్ లీడర్గా, ఒక వాలంటీర్గా, ఒక దేవుని పరిచారకుడిగా, ఒక దేవుని సేవకుడిగా, దేవుని యొక్క కార్యములు చేయవాడిగా దేవుడిని పిలుస్తూ ఉన్నాడేమో. కానీ నీవు దేవుని పిలుపుకు ఏమాత్రం కూడా విధేయత చూపించట్లేదేమో. సో రాత్రి గడుస్తూ ఉంది, పగలు సమీపంగా ఉంది, కాబట్టి యుద్ధ ఉపకరణాలు మనం ధరించవలసిన వారమేమో. అదేవిధంగా సువార్త ప్రకటించడానికి నువ్వు భయపడుతూ ఉన్నావేమో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీవు సువార్త ప్రకటించకపోవడం వల్ల ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో నువ్వు అర్థం చేసుకో. ఎక్కడికో వెళ్ళి సువార్తను ప్రకటించాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ప్రకటించవద్దని నేను చెప్పట్లేదు. కానీ నీకు దగ్గరలో ఉన్నవారు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ యొక్క రక్త సంబంధికులు, వారికి నీవు సువార్తను ప్రకటిస్తున్నావా? నీవు వారికి సువార్తను ప్రకటించకపోవటం వలన వారు నశించిపోతున్నారు. యూ మే బి సమ్వన్స్ లాస్ట్ ఛాన్స్ టు హియర్. డోంట్ వెయిట్. నువ్వు చెప్పే మాటలు మరొక వ్యక్తి యొక్క జీవితంలో ఆ మాటలే చివరి మాటలేమో. నీవే చివరి ఛాన్స్ ఏమో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో. నీవు సువార్త చెప్తే ఆ యొక్క వ్యక్తి మార్చబడతాడేమో. సో ఈ యొక్క విషయంలో నీవు ఏమాత్రం కూడా ఆలస్యము చేయకు. అదేవిధంగా మనం చూసినప్పుడు ఇంకా నేను దేవుని పనిని చేస్తాను, తర్వాత చేస్తాను,
ముందు నేను పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత, పరిపూర్ణం చెందిన తర్వాత అప్పుడు నేను దేవునికి పనిని చేస్తానని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎవరు పర్ఫెక్ట్ లేదు, అందరూ కూడా పరిపూర్ణము చెందుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలు. ఈరోజు దేవుడు నీకు ఆ యొక్క చేసే మనసు ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అంత పరిపూర్ణమైన తర్వాత అప్పుడు నేను చేస్తానని చెప్పి అనుకోవద్దు. సో గాడ్ యూజెస్ ద విల్లింగ్, నాట్ ద పర్ఫెక్ట్. ఎవరికైతే అంగీకారం ఉందో దేవుడు వారిని వాడుకుంటాడు. పర్ఫెక్ట్ పీపుల్ని దేవుడు ఏమాత్రం కూడా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. అలా పర్ఫెక్ట్గా ఉంటాను, అప్పుడు నేను వాడబడుతున్నాను అనుకునే వారి వైపు దేవుడు చూడడు. సో ఈ యొక్క దినం నువ్వు విశ్వాసంతో ముందుకు అడుగువే. అదేవిధంగా నీకు ఆత్మను ఆర్పకో. నీ యొక్క జీవితంలో అనేకమైన ఆధ్యాత్మిక ఉత్తేజాలు, ఉజ్జీవం నీకు జీవితంలో వచ్చినప్పుడు దానిని ఏమాత్రం కూడా ఆపివేయకు. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. 1 తెస్సలోనికీ పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి. సో ప్రతి చిన్న చిన్న ఆత్మ ఉజ్జీవము, ఆత్మీయ ప్రేరేపణ అది చాలా మన యొక్క జీవితంలో ప్రభావితము చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఆత్మ ప్రేరేపణ ఇచ్చినప్పటికీ కూడా మనం ముందుకు కదలలేని వరకు ఉంటాము, మనం స్పిరిచువల్గా అనేక దీవెనలు కోల్పోతున్నామని మనం ఎరగవలసిన వారమే మనం ఉన్నాం. అదేవిధంగా దేవునికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి, దేవుని పరిచయకు ఇవ్వాలి అని ప్రేరేపణ దేవుడు ఇస్తున్నప్పుడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆ సమయం మరలా దాటిపోతే నీ హృదయం కఠినమైపోతుందేమో, లేకపోతే నీ దగ్గర ధనము ఉండదేమో, లేకపోతే పరిస్థితుల తర్వాత మారిపోవచ్చేమో. ఈరోజు దేవుడు ఆ ప్రేరేపణ ఇస్తున్నప్పుడే ఆ యొక్క జనరాసిటీ, ఆ యొక్క గుణమును పోస్ట్ పోన్ చేయక ఇచ్చే గుణము కలిగి ఉంటే నీవు ముందుకు సాగినప్పుడు దేవుడు నీకు జీవితంలో కృపను చూపిస్తాడు. కాబట్టి ఎవరైతే ఎక్కువగా విత్తుతారో ఎక్కువగా పంటకు వస్తారట. సో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. గాడ్ హానర్స్ cheerful టైమ్లీ గివింగ్. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని, సరైన సమయంలో ఇచ్చేవారిని దేవుడు ప్రేమించేవాడుగా ఉంటాడు. ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు ప్రేమిస్తాడు. ప్రియ సహోదరుడా, ఏ విషయంలో ఈ యొక్క దినమున నీవు ఆలస్యం చేస్తూ ఉన్నావు, ఏ విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నావు, దేవుడు మాట్లాడుతున్న ఈ యొక్క దినమున ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం 2వ కొరింథీ 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఒక మాట, నేను వారిలో నివసించి సంచరింతును. ఇక మిక్కిలి అనుకూలమైన సమయం వెరిగి ఆయన వైపు నువ్వు తిరిగితే దేవుడు నీలో నివసించి సంచరిస్తాడట. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అటువంటి వారికి ఆయన దేవుడిగా ఉంటాడట, అటువంటి వారే ఆయనకు ప్రజలై ఉంటారట. ఇంత గొప్ప వాగ్దానం మనకి జీవితంలో మనం పొందుకోవాలనుకుంటే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే అని ఎరిగి ప్రభు వైపు తిరుగుదాం, చీకటి క్రియలు విసర్జిద్దాం, యుద్ధోపకరణలు ధరిద్దాం, ప్రభు రాక కొరకు సిద్ధపడదాం, అనేకులను సిద్ధపడతాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయంలో నీకు వాక్యాన్ని ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నా దేవా, నా ప్రభా, దేవా, ఇకనైనా సమయంలో ప్రభా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని ఎవరైతే తలంచలేకపోతున్నారు వారికి జీవితంలో నీ కృపను అనుగ్రహించండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయాన్ని ప్రజల ఎరుగుడుకు కృప చూపండి ప్రభా. అవును ప్రభు, నీ కార్యాలు చేయడానికి మరొక సమయం మాకు రాకపోవచ్చు. రక్షణ పొందుటకు, మారు మనసు పొందుటకు, నీకు ఇచ్చుటకు, నీ కార్యములు చేయుటకు, నీ పిలుపును పొందుకున్నట్టుకు, నీ యొక్క పరిచర్య చేయుటకు, ఇదిగో ప్రభు అనేక విషయాల్లో ప్రభా పశ్చాత్తాపడుటకు మా యొక్క జీవితంలో మరొక తరుణం రాకపోవచ్చు. అయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం మేము ఎరిగినప్పుడు మా యొక్క జీవితంలో మీరు కార్యాలు జరిగించేవారుగా మీరు ఉన్నారు ప్రభా. అదేవా నా ప్రభా, ఎవరెవరైతే ప్రభా వారి యొక్క జీవితంలో మిక్కిలి అనుకూలమైన సమయం ఎరుగక జీవిస్తున్నారు వారిని బలపరచండి, సహాయం చేయండి. వారికి జీవితంలో శ్రమలు, వారికి జీవితంలో పరిస్థితులు, ఆ అన్ని విషయాల్లో ప్రార్థిస్తే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని దేవుడివని నీవు వారికి జవాబులు ఇచ్చేవాడవని వారు ఎరుగుటకు కృప చూపాల్సిందిగా ప్రార్థిస్తూ ఇక దినమున ప్రభు నీకు ప్రజల పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి ప్రియ రక్షకుల ప్రియ క్రీస్తు ప్రభు మీరు మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ఆయన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం మనం కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.